మన తెలంగాణలో కొబ్బరి అనగానే కొబ్బరి బోండం రూపంలో వాటర్ రూపంలో తీసుకుంటాం, లేదు అంటే కాస్త ముదిరితే టెంకాయ రూపంలో దేవునికి సమర్పిస్తాం. ఇన్ కేస్ ఆ సమయంలో చిన్న పువ్వు వచ్చినా తెగ సంతోషిస్తాం, ఎందుకంటే మనం కొన్ని కోరికలు నెరవేరుతాయని. కానీ ఇక్కడ మాత్రము కొబ్బరి మొత్తం కూడా కొబ్బరి పువ్వు అయిపోయింది. ఇక్కడ వైజాగ్లో నేను ఈ ట్రిప్లో గమనించానండి. ఆర్కే బీచ్ నుంచి వెళ్ళే రూట్లో ఉన్నాయి ముదిరిపోయిన కొబ్బరిలో అన్ని కింద పడిపోయి బురద నీళ్ళలో ఒక 4 to 5 months ఉంచడం వల్ల ఈ కొబ్బరి పువ్వు ఏర్పడుతుందటండి. కొబ్బరి కూడా చాలా సన్నగా ఉంటుంది, దాన్ని మనం తినలేము. కొబ్బరి పువ్వు చాలా స్పాంజ్గా మెత్తగా ఉందండి. ఇందులో విటమిన్ బి, సి అండ్ విటమిన్ ఈ ఉంటుంది. విటమిన్ ఈ యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది కొబ్బరితో పోలిస్తే. అంతేకాకుండా లెస్ క్యాలరీస్ కాబట్టి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు చక్కగా దీన్ని తినవచ్చు. నేనైతే ఈ వైజాగ్ ట్రిప్లో ఫుల్గా ఎంజాయ్ చేశాము. మీకు దొరికినప్పుడు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఈచ్ వన్ 50 రూపీస్ మేము తీసుకున్న దగ్గర.